తెలంగాణలో పాత్రికేయుల సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిరీటం కింద పడుతుందంటూ ఇండియన్ జర్నలిస్ట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, మాజీద్లు తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణలో గత 12 ఏళ్లుగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యం, నిరాదరణ త్వరగా పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్రమైన ప్రతిఫలాలు తప్పవని వారు ఘాటుగా విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జర్నలిస్టులకు అందించిన తరహాలోనే పాత్రికేయులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మాసాబ్ ట్యాంక్లోని సమాచార కమిషన్ కార్యాలయం ఎదుట బుధవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె రామ్ నారాయణ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో పాత్రికేయులు ఎదుర్కొన్న సమస్యలు, నిర్లక్ష్యం ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారంతా హెచ్చరించారు. అన్ని కిరీటాలు ఏదో ఒకనాడు కూడి కింద పడాల్సిందే. అన్ని సింహాసనాలు ఏదో ఒక రోజు కూలిపోవాల్సి. ఇవాళ ఢిల్లీలో గద్దెనెక్కి ఉన్న పాలకులైనా, ఇక్కడి పాలకులైనా, ఎక్కడి పాలకులైనా, ఇవాళ దేశంలోని సామాన్య ప్రజానీకం, ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానీకంలో భాగంగా ఉన్నాం. జర్నలిస్టులో ఈ దేశంలోని సామాన్య ప్రజలకు న్యాయం జరగడం కోసం, న్యాయం అందడం కోసం మనం చేస్తున్న కృషికి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మనం ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ నిజానికి ఈ ధర్నా, ఈ తేదీ నిర్ణయించుకోవడానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల పైగా అధికారం చెలాయించిన పక్షం ఓడిపోయి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఇవాళకి 2 సంవత్సరాలు పూర్తయినాయి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరి తరఫున నేను మీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, జర్నలిస్టుల కోసం చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో కనీసం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానైనా వాటన్నిటినీ తప్పనిసరిగా అమలు చేసి జర్నలిస్టుల నుంచి అభినందనలు అందుకోండి అని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏనాడైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడే ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయినవి. కాబట్టి ఇవాళ వచ్చిన కాంగ్రెస్ పక్షం కూడా గతంలో అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీలకు భిన్నమైందేం కాదు, దానిలో భాగమైందే. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్షానికి, అందులో ఉన్న నాయకులకు, అందులో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి మనందరి తరఫున ఏమిటంటే కాంగ్రెస్ గా మీరు మళ్ళీ మాకు న్యాయం చేయండి. ఇంకో పక్షం అధికారంలో ఉన్ననాడు ఏనాడు మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు రాలేదు. ఇంకో పక్షం ఉన్ననాడు ఏనాడు మాకు ఇక్కడ అక్రిడిటేషన్ సౌకర్యం మండల స్థాయికి, గ్రామ స్థాయికి విస్తరించలేదు. ఆ మిగతా సౌకర్యాలు కూడా ఇక్కడ ఇతర కమిటీలు వచ్చినాయి. దాడులు జరిగినప్పుడు జర్నలిస్టుల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి కమిటీలు ఉన్నవి, సంక్షేమానికి కమిటీలు ఉన్నవి. ఇట్లాంటి కమిటీలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడే ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం సాధించుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాబట్టి కనీసం ఇప్పుడైనా మళ్ళీ ఇంకో ధర్నా మేము నిర్వహించి, మళ్ళీ మేము నిరసన తెలిపి, మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చే అవసరం లేకుండా చూడాలని చెప్పి పదే మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర సమాచార శాఖ మంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్రంలో జర్నలిస్టులలో ఎంత ఆగ్రహం ఉందో, ఎంత ఆవేశం ఉందో ఈ ఇక్కడ హాజరైన సభ్యుల సంఖ్యనే దానికి నిదర్శనంగా మనము భావించవచ్చు. మిత్రులారా, ఇవాళ మన డిమాండ్ ఏది గుంటమ్మ కోరికలు కావు. అవి వాటిలో 1-2 మాత్రమే ఆర్థిక అంశాలతో ముడిపడినవి. మిగతావన్నీ కూడా కాగితాల మీద ఉండేవే. వాటి పట్ల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా మన అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించి
కొత్త పాలసీని రూపొందించడానికి ఏర్పాటు చేసిన ఒక నిపుణుల కమిటీ నివేదికను సమర్పించి 8 మాసాలు పూర్తయింది. ఈ 8 మాసాల్లో అసలు పట్టించుకోలేదు. ఒక 2 నెలల క్రితం సమాచార శాఖ మంత్రి ఇతర అధికారులతో సమావేశమై వాటి గురించి చర్చించారు. దాదాపు ఏకాభిప్రాయం ఏర్పడిన తర్వాత కూడా దాన్ని బహిర్గతం చేయడానికి ప్రకటించడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. 2 సంవత్సరాలుగా కాగితం మీద ఒక ఆట మీద వెనుక స్టాంపు వేస్తూ వస్తున్నారు తప్పిస్తే కొత్త కార్డులు ఇవ్వడానికి కనీసం జనవరి 1 నుంచి అన్న కొత్త కార్డులు ఇవ్వడానికి ఏర్పాటు వల్ల జరగలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణం వాటి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వెంటనే మీరు స్పందించండి. మేము కొంచెమ్మ కోరికలు లేవు, మొత్తం మాకు విలాసవంతమైన జీవితాలు ఇవ్వండి, లేక మాకు టీఏడీఏలు ఇవ్వండి, లేక మాకు పిఆర్సీలు ఇవ్వండి అని జర్నలిస్ట్ అడగట్లా. అసలైన జీతభత్యాలు లేని బతుకుతున్న జర్నలిస్టులు వాళ్ళు కనీసం మేము బతకడానికి, మా కుటుంబాలకు కాస్తో కొంత న్యాయం చేయడానికి మాకు ఆ సౌకర్యాలు కల్పించమని మాత్రమే జర్నలిస్టులు అడుగుతున్నారు. కనుక ప్రభుత్వం వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ ఈ 3 కూడా జర్నలిస్టుల సమస్యలకి ఆ శాఖలకు ముడిపడి ఉంది. ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీ చేతుల్లో ఇవ్వడానికి, ఇంటి స్థలాలు ఇవ్వడానికి మీరే రెవెన్యూ మంత్రి. మా అగ్రేషన్లు, మా ఇతర సౌకర్యాలు మా ప్రొఫెషనల్ కమిటీని నియమించేందుకు సమాచార శాఖ మీదే ఉంది. కనుక మీరు ఎక్కువగా స్పందించాలి, మీరు దీని మీద దృష్టి సారించాలని మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మహాధర్నా వేదిక ద్వారా కోరుతున్నాను. Please like, share and subscribe.